హలో అందరికీ లంచ్లోకి రెసిపీ చేస్తున్నాను. కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకొని నెక్స్ట్ ఆనియన్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ వంకాయ తీసుకోవాలి. అవి కూడా వేసేసుకొని అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ పసుపు కూడా యాడ్ చేయాలి. ఒకసారి అయితే ఇలా వంకాయ కర్రీ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో ఎప్పుడు రొటీన్ కాకుండా ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 2 minutes ఉండాలి. టమాటా మనకి మగ్గాలన్నమాట. ఆలోపు నేను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఈ బ్రెడ్ తీసుకుంటున్నాను. బ్రెడ్ చూడండి ఎలా ఉందో, చాలా పెద్దగా బిగ్ సైజులో ఉందన్నమాట. అసలు ఇంత పెద్ద బ్రెడ్ నేను చూడలేదు. నార్మల్గా అయితే 2 rupees బ్రెడ్ అలా చూశాను, కానీ ఇంత పెద్ద బ్రెడ్ అయితే ఫస్ట్ టైం అన్నమాట. సో కడాయి చూడండి, వంకాయలు అయితే ఆల్మోస్ట్ ఒక 80% అలా అయితే ఉడికిపోయింది. సో నెక్స్ట్ మనకు కర్రీకి సరిపడా కారం వేసుకోవాలి. సో ఒక స్పూను లేదా స్పూనున్నర అలా వేసుకోండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 1 minute క్యాప్ అలా పెట్టేసి వదిలేయండి. ఈలోపు బ్రేక్ఫాస్ట్ అయితే నేను చేస్తున్నాను అన్నమాట. సో చక్కగా మిల్క్లో ముంచేసుకొని బ్రెడ్ అయితే తినేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. చాలా బాగుంది, టేస్ట్ ఫ్రెష్గా ఉంది. బ్రెడ్ అయితే అప్పుడే తీసుకొచ్చారన్నమాట, చాలా బాగుంది. సో నేను నార్మల్గా 2 rupees బ్రెడ్ అలా ఎక్కువైతే తినను, అంత ఇష్టం ఉండదు. సో నార్మల్గా ఇలాంటివి ఎక్కువ ఇష్టం ఉండవు అన్నమాట. చూడండి, కానీ ఇలా మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తున్నాను. చాలా బ్రెడ్, ఈ బ్రెడ్ అయితే ఒక్కరికి కాదు 2 సరిపోతుంది. సో మళ్ళీ లంచ్ టైం వరకు ఆకలి కూడా వేయదన్నమాట. సో ఇక్కడైతే మనకు కర్రీ కూడా రెడీ అయిపోతుంది. బ్రింజల్ రెసిపీ టమాటా ఇలా వేసి చేయండి. ఆల్మోస్ట్ అయితే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మంచిగా రెడీ అయిపోయింది. దగ్గరికి ఇలా గుజ్జులాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. వంకాయ పులుసు అలా ఇష్టం ఉండదు, అసలు వంకాయ కర్రీని నాకు ఎక్కువ ఇష్టం ఉండదు. ఇంకా ఇంట్లో మా ఆయనకు చాలా ఇష్టం అన్నమాట, దానికోసం చేస్తున్నాను. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇష్టం లేదు అని తినకుండా ఉండను, తినేస్తాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.